పిల్లలు ఎలాగైతే ఆలోచిస్తున్నారు పేరెంట్స్ కూడా అలాగే ఆలోచించాలి. పేరెంట్స్ కి ఫస్ట్ బ్రాడ్ మైండ్ కూడా ఉండాలి. ఎందుకంటే అందరూ ఒకే పని మీద ఉండరు. కొంతమంది ఫ్రెండ్స్ అవ్వచ్చు, బ్రదర్స్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు. ఆ రిలేషన్ కూడా చూస్తే ఆ చట్టం అంత వ్యాలిడ్లో రాదు. ఒకవేళ మైనర్ ఏజ్ అమ్మాయి మీద పేరెంట్స్ చేసినా సరే అది పోక్సో చట్టం కింద వెళ్తే అది తప్పు అవుతుంది. సో అది నాకు అర్థమైంది. కోర్టు మోహిలని బాగా అర్థమైంది ఏంటంటే చదువు యొక్క ప్రాముఖ్యత. ఎప్పుడైతే ఆ అబ్బాయి ఇంటర్ లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంచానంటాడో అప్పుడు ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఫేస్ చూసి బెయిల్ రిజెక్ట్ చేసేస్తారు అనమాట. నాకు దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అన్నింటిలో చూపెట్టినట్టు చదువు ఇది కాదు, చదువు ఖచ్చితంగా ఇలాంటి చోట్ల పనికి వస్తుందని అర్థమైంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అది చాలా ఇంటర్నల్ పాయింట్. అది చాలా ఇంటర్నల్ గా మనం వేరేగా అర్థం చేసుకుంటాం. పాయింట్ గుడ్. అందరికి అమ్మ అంటే ఇష్టమే కదా. అమ్మ అంటే ఎంతమందికి ఇష్టం? అమ్మ అంటే అందరికి ఇష్టం. మీ చెల్లి జోలికి ఎవడం వస్తే ఏం చేస్తాం? తాట తీస్తాం అంటారు. మన అవతలోడు చెల్లి జోలికి మనం వెళ్ళొచ్చా? అవతలోడు చెల్లి జోలికి మనం వెళ్ళొచ్చా? కూడదు కదా కదా. నేను జోక్గా చెప్పిన ఇవి వాస్తవాలు. మీ ఏజ్ ఎలాంటిదంటే బికాస్ మీకున్న హార్మోన్, నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఈజీగా నేను చెప్పగలను. ఒక హార్మోనల్ చేంజ్ వల్ల, లేకపోతే మీరు చూస్తున్న సమాజం వల్ల, మీరు చూస్తున్న సినిమా వల్ల మీలో ఒక హీరోయిజం అనేది డెవలప్ అవుతుంది. ఆ హీరోయిజం అన్నది ఎటువైపు వెళ్తుంది అన్నది ఆలోచన, ఆ స్వీయ నియంత్రణ, ఆ స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లైన్ అన్నది ఈ ఏజ్ నుంచే రావాల్సిన అవసరం కూడా ఉంది. పోక్సో యాక్ట్ గురించి ఒక అనాలిసిస్ చేస్తే 20% ఆఫ్ అక్యూజ్డ్ బిలో 18 years అబ్బాయి. విక్టిమ్స్ అన్నవాళ్ళు ఎలాగో 18 years లోపలే ఉంటారు పోక్సో యాక్ట్ అయితే. 20%. మళ్ళా 59% ఆఫ్ అక్యూజ్డ్ ఏజ్ గ్రూప్ తెలుసా? 19 to 23. 19 to 23 ఏజ్ గ్రూప్ వాళ్ళు 59%. అంటే అరౌండ్ 23 years లోపు ఉన్న వాళ్ళ దగ్గర చూసుకుంటే 80% అక్యూజ్డ్ అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఏజ్ లోని కనుక వాళ్ళకి ఒక్కసారి శిక్ష పడి ఒక్కసారి జైల్లోకి వెళ్ళి బయటకు వస్తే వాళ్ళ భవిష్యత్ ఏంటనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీకు ఉంది, మిమ్మల్ని టీచ్ చేసే టీచర్స్ కి కూడా ఉంది, మిమ్మల్ని గాడ్ చేసే మాకు కూడా ఉంది. అమ్మాయినే ఉందమ్మా, మీరు పోక్సో యాక్ట్ అమ్మాయికి పెడతారు. ఆ అమ్మాయిని తీసుకెళ్లి మేము హ్యాపీగా రిహాబిలిటేషన్ సెంటర్ లో కొన్ని రోజులు కూర్చోబెడతాం. రిహాబిలిటేషన్ సెంటర్ కూడా అవసరం లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తాం. తల్లిదండ్రులు లేకపోతే మేము ఏదో కేర్ సెంటర్కి ఏదో అప్పచెప్పుకుంటాం. తర్వాత అమ్మాయి చదువుకొని బయటకు వస్తుంది, తర్వాత ఏదో ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ భవిష్యత్ ఏంటి? ఆ అమ్మాయి ఒంటి మీద చేస్తే అమ్మాయి నన్ను సెక్షువల్ హెరాస్ చేసేదని ఒక మాట చెప్తే చాలు మీరు లోపలికి వెళ్ళిపోతారు.